హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ జీవితంలోకి సంపద, సమృద్ధి, ఐశ్వర్యం, అవకాశాలు, విజయం, అభివృద్ధి, కృతజ్ఞత, విశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. నేను ఈ వీడియోలో అత్యంత శక్తివంతమైన 9 మనీ అఫర్మేషన్స్ అందిస్తున్నాను. వీటిని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా మనసు పెట్టి వినండి. రోజుకు 9 సార్లు 9 రోజుల పాటు వినండి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది. నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది.
నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది. నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది.
నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది. నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది.
నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది. నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనస్సు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది.
నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి. నా అవచేతన మనసు సంపద, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు అనుగుణంగా పనిచేస్తుంది. నేను సంపదకు అర్హుడిని అనే నమ్మకం నా అవచేతన మనసులో మరింత బలంగా స్థిరపడుతుంది. నా ఆదాయం పెరగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు అవకాశాలను నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను. నా నిద్రలో కూడా నా మనసు ప్రశాంతత, సమృద్ధి, విజయం మరియు ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన సానుకూల ఆలోచనలు బలపరుస్తుంది. నా సంపద పెరుగుతున్న కొద్దీ నా జ్ఞానం, బాధ్యత, క్రమశిక్షణ మరియు ఆర్థిక పరిపక్వత కూడా పెరుగుతున్నాయి. నేను నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటున్నప్పుడు నా మనసు సంపదను స్వీకరించే కొత్త నమ్మకాలను మరింత లోతుగా బలపరుస్తుంది. సంపద నా జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా స్వీకరించే మానసిక సామర్థ్యం నాలో ప్రతిరోజు పెరుగుతుంది. నా మనసు ఇప్పుడు సంపదను ప్రేమతో, ప్రశాంతంగా మరియు పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు, నా అలవాట్లు మరియు నా చర్యలు ప్రతిరోజు నా ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి.